హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ హెవెన్ ఛానల్. సో ఈరోజు నేను షీర్ కుర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ముందైతే నేను ఇక్కడ కొద్దిగా కాజు తీసుకున్నాను, కర్బూజా గింజలు కొన్ని డేట్స్, సోక్ చేసుకున్న బాదాంని కట్ చేసుకొని పెట్టుకున్నాను, కొద్దిగా పాలకోవా. సో ముందైతే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత దానిపైన నెయ్యి వేసి మనం సోక్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు వేసుకున్నాను. తర్వాత అలానే మనం తీసుకున్న కాజు, కర్బూజా గింజలు, డేట్స్ ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా నెయ్యి వేసి సేమియాలు వేసి దాంట్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పు ఉన్న కడాయిని తీసుకొని దాంట్లో పాలు వేసుకుందాం. నేను ఇక్కడ 2 లీటర్స్ దాకా పాలు తీసుకున్నాను. ఆ పాలు మంచిగా ఉడికేంత వరకు వదిలేయాలి. పాలు ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాలను దాంట్లో వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. వదిలేస్తే అది గట్టిగా అయిపోతుంది. దీంట్లో నేను 1 కప్ వరకు చక్కెర వేశాను. దీంట్లో మళ్ళీ కోవా పడుతుంది కాబట్టి నేను చక్కెర కొంచెం తక్కువనే వేశాను. మీరు తగినంత వరకు వేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత నేను ఇక్కడ కోవా వేస్తున్నాను. కోవా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్